సమస్త జనములు కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం. దేవుడు అన్ని జనముల కంటే మనలను ఎక్కువగా ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని ప్రజలను ఎప్పుడూ కూడా అందరికంటే ఉన్నత స్థితిలోనికి ఉంచేవాడే. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నా కూడా దేవుడు అందరికంటే మనలను హెచ్చించే దేవుడుగానే మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి స్తుతిస్తూ ఈ వాగ్దానమును మనం ఉదయకాలమున స్వతంత్రించుకుందాం. గొప్ప దేవుడా, మహిమ కలిగిన దేవుడా, సర్వాధికారివైన మా తండ్రి, అందరికంటే అధికముగా మమ్మలను ఆశీర్వదించువాడవు. నీ ఆశీర్వాదము చేత మేము హెచ్చింపబడుతున్నాం, దీవించబడుతున్నాం ప్రభువా. మా ఆశీర్వాదాలకు ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను మీరు బంధించి మమ్మలను ఆశీర్వదించండి అయ్యా. శత్రువు అసూయపడే విధముగా మీ దీవెనలను మేము పొందటానికి కృప చూపించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.